హలో గైస్, వెల్కమ్ టు బిల్లీ బాయ్ 7. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏం లేదు, దసరా పండుగ వస్తుంది కదా. ఇగో నేను చరణ్ ఇద్దరం కలిసి అయితే మురుకులు చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. గారెలు మొత్తం ఇచ్చి పడేస్తాం. చూడురి గాయస్, లాస్ట్ వరకు చూడురి. ఇది చేసిన తక్కువ, ఇక మొత్తం మూసుకుంటే ఎక్కుతుంది. పిండి కలిపిన ఇగో లాస్ట్ అయితే టిల్ చేయండి, వాచ్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ట్రై చేద్దాం, ఒక వ్లాగ్ అవుతుంది మనకు కూడా, ఛానల్లో ఒకటి వీడియో అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఇన్ని రోజులు పులిహోర కలుపుదాం అనుకుంటాం, కానీ ఈసారి ఫస్ట్ టైం పిండి కలుపుతున్నా. ఇక పులిహోర మనతో ఆదులే కానీ అందుకోసం అని చెప్పి పిండి కలుపుదామని చెప్పి పిండి కలుపుతున్నాము. ఇగో మనకి గైడ్ మొత్తం ఇడుంది, మనం మొత్తం గైడ్ చేస్తుంటుంది మమ్మీ మాకు, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి. ఇగో మొత్తం బోర్డు మీద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎట్లా చేయాలని చెప్పేసి. ఇవన్నీ ఉత్తమాటలు అవన్నీ చాలా కదా చూసిరుగా, పిండి కలుపుతప్పుడే చూసిరుగా. అయ్యో నెక్స్ట్ ఇగో ఈ రెండు తీసుకొని పోతున్నాం. పెద్ద ఉంది మనది, పైన సెట్ చేస్తాం, మొత్తం సెటప్ చేస్తాం. కానీ పైన పిండి తీసుకొని ఆ గిన్నె తీసుకొచ్చి పిండి తీసుకోవా? ఓకే ఓకే, పైన ఉందా? పైన ఇప్పుడు ఇందాక పెట్టేస్తాను మొత్తం పిండి అంతా సెట్ చేసాను నేను ఒక్కడిని. గాయ్స్ చూడురి, ఇంకో చరణ్ చెప్పింది నాకు ఇట్లా తిప్పమని, అందుకే తిప్పుతుండే. తిప్పాను అసలు ఇట్లా వచ్చేస్తుండే. చరణ్ చెప్పింది కాబట్టి తిప్పుతుండే, తిప్పపోతుండే. గాయ్స్ చూడండి ఎంత మంచి తిప్పుతున్నా అన్న. ఘోరం కష్టమైతుంది గైస్ ఇది. ఇంట్లో మీ తినడం అయితే ఈజీగా తినేస్తాం గాయ్స్. నేను ఎన్నుకున్న కష్టం ఏదో గుర్తించండి గైస్. మీ అమ్మ వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు, మీరేమో మంచిగా అది చూసుకోకుండా ఖరాబ్ చేస్తారు. మీరే కాదు, మేము కూడా అట్లనే కూర్చొని తిన్నాము. ఈ రోజు కష్టం ఎట్లుంటో తెలుసుకుందామని చెప్పేసి కష్టపడదామని చెప్పి ముందు ఆల్రెడీ సగం చేసినాం, అర్థమైంది సగం కష్టమే, దుఃఖాలు కనబడుతున్నాయి. అందుకే ఇంట్లో రెస్పెక్ట్ ఇది. ఈ ఒక పని ఇంట్లో మొత్తం వంట పనులైన అన్నీ ఈజీ ఉండదు, నేను అనుకున్నంత ఈజీ ఉండదు. మనం ఏంటంటే తినాలి, చూసాలి, మెక్కాలి, అంతే. అంతవరకు మీకు తెలుస్తుంది, దాని ఇంకా కష్టం తెలియదు గైస్. మీకు ఇది ఒక్క అమ్మకే తెలుస్తుంది. తెలంగాణలో అంటారు, నేను ఆనందాను పోదన్నా. అవి కింద పడే పైకి కట్టినా, అవన్నీ కింద పడే లోపలికి ఆయన అది కాల్చే లోపల నువ్వు పెట్టిస్తావులే. ఇంకేం తీసే ఇట్లా బిల్లలు వేసి చూడు శివ ఒకసారి. ఒక్క నిమిషం ఆగు నాన్న, నేను వస్తాను. ఆయనకి ఇచ్చారానికి వెంక పెట్టుకున్నాను. అట్లా వెరీ గుడ్.
చేయనీకి వస్తలే కానీ బిల్డప్ వేస్తుండు. కష్టపడి తక్కువ మట్టిలో ఉండదు కదా, నేర్చుకునే తక్కువ మరి. రాలే అని చెప్పేసి అట్లా కూర్చొని నేర్చుకుంటాం. అదే మీకు మాకు తేడా. గాయస్ ఇంతసేపు బొజ్జా లేకుండా కెమెరామెన్ లేకుండా ఇప్పుడు కెమెరామెన్ బొజ్జా వచ్చేసాడు. అందుకే మనకు కంఫర్ట్ గా ఇప్పుడు మంచి వీడియో తీసుకున్నాం. ఇప్పుడు గాయస్ ఎట్లా చేయాలి రాదు కానీ బిల్డప్ ఇస్తుంది గైస్. మీకు కావాలంటే చెప్పండి గైస్, కామెంట్ బాక్స్లో చెప్పండి, పార్సల్ పంపిస్తాం. కాల్చేవరా అరే తక్కువ ఉంది. గాయస్ మీకు తినాలనిపిస్తే చేసుకొని తినరు గాయస్. తయారు చేస్తున్నాం కొత్త కొత్త బడా బడా. నూనె కావాలంటే కూడా మీరు కొనుక్కోండి, ఈడైతే దొరకవు. ఈ స్లాబ్ వేసినాం అన్నాం కదా, దాని కింద వేస్తున్నాం. స్లాబ్ అయితే అయిపోయింది. శివన్ అయితే వస్తలేదు కానీ చేస్తుండు. ఇప్పుడు వేస్తాడు చూడు గాయస్. వద్దన్న ఇగో అది లోపలేమో పెట్టిండు చేసిండు గాయస్. ఏం చేయాలో గాయస్. ఓ అన్న చేతితోటే వేసేస్తున్నావుగా, అన్నకు భయం లేదు ఏం లేదు గాయస్. చేతితోటే రప్ప రప్ప చేస్తుండు. చూసినాం. ఓ పాపం రాదు గాయస్. ఏది కష్టమైంది శివన్న అండ్ ఫైర్. గాయస్ వస్తలేదు, బలం మొత్తం వేసిన. అన్న మొత్తం ఖరాబ్ చేసేటట్టే ఉన్నానా. నీ వల్ల వేస్ట్ అయింది తెలుసా? ఒకటైతే వస్తుంది. శివన్న బలం మొత్తం ఉపయోగిస్తుడు, చేతులు అనుకుతున్నాయి. అది పెట్టినావు దాన్ని పిండి అన్న అయితే చాలా కష్టపడుతున్నావు. దసరా స్పెషల్ అన్న ఇది ఒకటేనా, ఇంకో ఏం లేదా? ఈరోజే అన్న ఫైనల్. నూనె మీద పడితే ఏమవుతుంది ఏమో తెలియదు. గైస్ యో టేస్ట్ అయితే చేస్తున్నాం సక్సెస్ఫుల్. దేవునికి అయితే పెట్టేస్తున్నాం ఇందాకని. వికెట్ టేస్ట్ చేస్తున్నాం. గోల్డ్ బుమ్రాడ్ గోల్డ్ వేసాడు. డైరెక్ట్ కరకర అని ఎట్లా ఉంటుంది సార్? చిప్ ప్యాకెట్ కంటే మంచిగా ఉంటుందా? చెప్పాల్సింది గైస్ మనకి. బుమ్రాడ్ గోల్డ్ వేసాడు. డైరెక్ట్ కరకర అని ఎట్లా ఉంటుంది సార్? చిప్ ప్యాకెట్ కంటే మంచిగా ఉంటుందా? చెప్పాల్సింది గైస్ మన కష్టానికి ఫలం వస్తుంది. డిస్ప్లేలో ఉంది. తెలంగాణ చేస్తాడు, నెక్స్ట్ బొజ్జా చేస్తాడు, తమిళనాడు కూడా చేస్తాడు. పుటాచో గాయస్ అంతా నేను చేసినందుకే అది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ ఇది తీసుకో. గైస్ ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. వావ్ నైస్ సూపర్ ఉంది గైస్. వావ్ నైస్ సూపర్ ఉంది గైస్.
నా వల్ల నేను ఇంత టెన్షన్ వచ్చింది ఎందుకంటే నేను వీడియో తీయడం వల్లనే నువ్వు డబ్బా ఆడు కొట్టుకోర్రా. గైస్ కష్టానికైతే జబర్దస్త్ ఇష్టం. అల్ల పడితే